అంటే ఆయన ఎవరే నేను గెలిచిపోవడానికి? నాకు అర్థం కాదు. అంటే నాకు ఐఎమ్ సారీ మీరేం మాట్లాడదు నాకు తెలియటం లేదు. నన్ను ఐ మై సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్. ఐ మై సెల్ఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్. ఐఎమ్ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి. జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది. మరి జగిత్యాల ప్రాంతంలో చేయబడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడే కానీ నా ప్రజా జీవితంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపట్టినప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. వాట్ ఎవర్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీ కెన్ బి టేకెన్ అప్ ఈజ్ నీడ్, డెఫినెట్లీ ఐఎమ్ ఫర్ ఇట్. ఆ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి, నా అడుగులు ఉంటాయి. థ్యాంక్ యూ. గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో లేడు, ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా ఓడిపోయాను. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలలో 2 సార్లు నేను గెలిచిన. ఇక పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినాను కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే మేము ఏం చేయలేదా? ఉన్నంత సమయంలో మన రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ డెఫినెట్గా ముందుండి కట్టించాం, చెప్పినాం. అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు, అప్పుడప్పుడు ఇవ్వాలంటారు. వాళ్ళు ఇచ్చారు, నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదే విధంగా అన్ని నేనే చేసినా అంటారు. తీసుకపోయి జేఐటీ తీసుకపోయి అక్కడ గుట్టలలో, నాక్ సెంటర్ తీసుకపోయి నూకపల్లి గుట్టలలో రోడ్ల మంత్రి రోడ్ అనేయలేదు. నాక్ సెంటర్లో చదివే పేదవాళ్ళు ఉంటారు. కరీంనగర్ రోడ్ ఇప్పుడు బంపర్ టు బంపర్ అయిపోయింది. రోడ్ల మంత్రి ఎందుకే? వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ పడ్డ అభివృద్ధిలో ఏం పోటీ పడ్డారు? అప్పుడు కేసీఆర్ గారి మీద నిలబడితే అప్పుడు జేఐటీ అవి వచ్చినాయి, అన్న వాళ్ళకి డౌట్ ఏం లేదు. మీ టైంలో వచ్చినాయి, నా టైంలో వస్తున్నాయి. అప్పుడప్పుడు ఏదో ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఇక్కడ మీ టైంలో వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అప్పుడున్న ముఖ్యమంత్రి, నేను ఒప్పుకుంటా. కానీ తీసుకుపోయి పెట్టింది అక్కడ నాకు నాగలోకం తేడా ఉంటుంది మన జగిత్యాలకు పులివెందుల రోడ్లకు. మీ రోడ్ల మంత్రిగా ఇలా కరీంనగర్ రోడ్ అన్న 4 ఏళ్ళు చేయలేదు. గాంధీనగర్ హైవే ఒకటేసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే అధికారులను పట్టుకుని చేసినాం. మన ఎంపీ గారి దగ్గర పైన రిక్వెస్ట్ చేసినా, మీకు పత్రికా ముఖంగా చెప్తున్నా, వారి సహకారంతో నిజంగా వారు కూడా లెటర్ పెట్టారు. ఇలా తిప్పలపేట రోడ్డు కూడా పెద్దగా చేస్తున్నాం. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారిని అడగండి, మీరు కూడా స్పీకర్ గారిని అడుగు, వారే చెప్తారు. అంతే, మీరు కూడా స్పీకర్ గారిని అడగండి, వారే చెప్పారు కదా పెద్దమని చెప్పింది.